గోశాలను గత 18 సంవత్సరాలుగా మీరు నడుపుతా ఉన్నారు. శ్రీశంకర విద్యాభారతి గో సంరక్షక్ చారిటబుల్ ట్రస్ట్ కి సంబంధించి ఏ రకమైన డొనేషన్స్ ని మీరు స్వీకరిస్తూ ఉంటారు గురుగారు? డొనేషన్ మాకు ఏటీజీ ఉందండి, మాకు క్రెడెన్షియల్స్ ఉన్నాయి. ఓకే, క్రెడెన్షియల్స్ అంటే అర్హతలు, ప్రభుత్వం ఇచ్చిన అర్హతలు అంటారు, గుర్తింపులు అంటారు. ఆ గుర్తింపుల్లో మాకు ఏటీజీ ఉంది, పర్మనెంట్ గా ఉంది. తర్వాత మాకు సిఎస్ఆర్ ఉంది. సిఎస్ఆర్ కూడా ఈ మధ్య కాలంలో గవర్నమెంట్ సిఎస్ఆర్ ఇచ్చింది. సిఎస్ఆర్ కూడా ఎలిజిబిలిటీ ఇచ్చింది, కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ. అది కాకుండా మేము ఐఎస్ఓ సర్టిఫికేషన్ పొందింది, ఇండియన్ బుక్ ఆఫ్ రికార్డ్స్ పొందాం. అది కాకుండా యానిమల్ వెల్ఫేర్ బోర్డ్ లో మెంబర్ గా ఉన్నాం. ఎన్నో రకాలు ప్రతి చోట గోవుల మీద శతకాలు చేసాం, గోవుల మీద మ్యాగజైన్ పెట్టాం. ఆర్థిక భారం అయ్యి అన్ని లైసెన్సులు ఉండి గో నిధి అని మ్యాగజైన్ పెట్టి నడపలేని స్థితిలో దాన్ని ఆపేస్తాం. గో నిధి అనేది మేము ఏంటంటే పుస్తకాలు అమ్మటానికి పెట్టాలా, నమ్మటానికి పెట్టాం. అమ్మకానికి నమ్మకానికి మధ్యన ఈ డబ్బుతో నలిగిపోయి అమ్మకం చేయకపోతే నమ్మకం బతకలేదు అనే స్థాయికి వచ్చేటప్పటికి చేయలేకపోయాం. అంతే తప్ప బేసికల్ గా ఐ డెడికేటెడ్ మై ఎంటైర్ లైఫ్ ఫర్ కౌ. నా శ్వాస ధ్యాస గోమాత గురించి, దాని వైభవం గురించి శాస్త్రీయ పదంలో చెప్పాలనేది మా తపన. ఎందుకంటే ఏం చేస్తే గోమాతని ఒక మతంలా చూడకుండా సైన్స్ లా చూడమని చెప్పేదే మీ ప్రయత్నం, చెప్పాలన్నదే సైన్స్. ఎందుకంటే ఆవు కులానికి మతానికి సంబంధించింది కాదు, మానవ జాతికి సంబంధించింది, మానవత్వానికి సంబంధించింది, మానవ మనుగడకి సంబంధించింది. కాబట్టి మానవ మనుగడ సాగాలంటే మానవుడు అయితే నువ్వు మతాన్ని పట్టుకుంటే మానవుడు కావు, మానవుడు అయితే మతం పట్టుకో, మానవత్వాన్ని పట్టుకో, మాధవుడు అవుతావు, దేవుడు అవుతావు. మానవత్వంగా అన్ని జీవరాశులు బాగుండాలి, అందులో మనం ఉండాలి అనుకోవాలి తప్ప నేను ఒక్కడనే బాగుండాలి, పక్క అన్నీ నాశనం కావాలి అనుకుంటే మటుకు అది అసాధ్యం, సుసాధ్యం ఎప్పటికీ కాదు.